బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో గరివిడి ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో వెన్నుపోటు దినం వేదికపై మాట్లాడుతూ సొమ్మసిల్లి పడిపోయిన బొత్స సత్యనారాయణ గరివిడి క్యాంప్ ఆఫీస్కు తరలించారు. అక్కడి నుంచి ఆయన హాస్పిటల్కి తరలిస్తున్నారు. చీపురుపల్లిలో వెన్నుపోటు ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా నిర్ఘాంతపోయారు. బొత్స సత్యనారాయణ గరివిడి క్యాంప్ ఆఫీసుకి తరలించడం జరిగింది. చీపురుపల్లిలో వెన్నుపోటు ర్యాలీలో ఈ అస్వస్థతకి ఆయన గురవడం జరిగారు. ఒక్కసారిగా ఆయన వెళుతున్న వెహికల్ నుంచి ఆయన కుప్పకూలిపోయారు. అసలు బొత్స సత్యనారాయణకి ఏమైందని చెప్పి సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళ కేటర్ అంతా కూడా ఇమీడియట్గా ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. స్థానిక హాస్పిటల్, చీపురుపల్లి ప్రాంతంలో ఉన్న స్థానిక హాస్పిటల్ తరలించింది. అక్కడి నుంచి మెరుగైన వైద్య సహాయం కోసం విశాఖపట్నం కూడా తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తున్నది. గత కొన్ని రోజులుగా బొత్స అస్వస్థతతో ఉన్నారు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు ప్రెస్టీజియస్గా చేపట్టిన ఈ కార్యక్రమం ఏదైతే వెన్నుపోటు దినం ఉన్నదో వైఎస్ఆర్సీపీ గత కొన్ని రోజులుగా దీని గురించి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బొత్స లాంటి నాయకుడు ఖచ్చితంగా హాజరు అవ్వాలి కాబట్టి ఆయనకి నిన్న రాత్రి నుంచి కూడా కాస్త అస్వస్థత ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆయన వెహికల్ మీదే సొమ్మసిల్లిపోయారు. ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది. దీనిపై మన ప్రతినిధి సుబ్బారావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుబ్బారావు, వర్మ, ఈ రోజు అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సర పాలనకి వ్యతిరేకంగా ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని అయితే చాలా ఘనంగా నిర్వహించడానికి అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర టైగర్, ఉత్తరాంధ్ర కింగ్ అని చెప్పబడే బొత్స సత్యనారాయణ అయితే ఈ రోజు ఈ వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమానికి అయితే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం చేత ఆయన డీహైడ్రేషన్ తో ఆయన సొమ్మసిల్లినట్లుగా భావిస్తున్నారు వర్మ. ఇక్కడ అయితే కార్యకర్తల్లోని నాయకుల్లోని అయితే తీవ్ర ఆందోళన అయితే నెలకొంది. ఇతన్ని మెరుగైన వైద్యం కోసం ఇక్కడి నుంచి ముందు చీపురుపల్లి క్యాంప్ కార్యాలయం తరలించి అక్కడ వైద్యుల పరీక్ష అనంతరం విశాఖ హాస్పిటల్కి అవన్నీ తరలించే యోచనలో ఉన్నారు వర్మ. రైట్, నిన్నటి నుంచి కూడా ఆయన కాస్త అస్వస్థతోటి ఉన్నారు అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం, మరి ఎందుకు ఈరోజు ఆయన ఆరోగ్యం బాగోపోయినప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఈ అంశంపై మాట్లాడుతున్నారా? అయితే ఇప్పుడు కుటుంబ సభ్యులు అయితే మాత్రం అందుబాటులో లేరు వర్మ. ఇక్కడ అయితే ఆయనకి గత కొన్ని రోజుల నుంచి కూడా తీవ్ర అస్వస్థత ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతం నిన్నటికి నిలకడగా ఉంది. ఈ కార్యక్రమంలో ఎలాగైనా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆలోచనలో అయితే బొత్స అయితే ఈ రోజు కార్యక్రమానికి అయితే హాజరయ్యారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కార్యక్రమం చాలా భారీగా జరుగుతున్నది. ఆయన బొత్సకి తిరుగులేని నాయకుడిగా చీపురుపల్లి నియోజకవర్గం అయితే పేరుంది కనుక అక్కడ ఈ చీపురుపల్లి నుంచి ఈయన బొత్స తాలూకా ఈ కార్యక్రమం విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులో అయితే ఉత్సాహం నెలకొంటుంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీకి పట్టుకొమ్మగా ఉండేటువంటి చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స తాలూకా ప్రాబల్యం తగ్గలేదని నిరూపించుకున్న కోసం అయితే బొత్స అయితే ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పుకోవచ్చు వర్మ. ఓకే, ఆయన ఏ సమయంలో ఇక్కడికి రావడం జరిగింది? వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు అక్కడ టెంపరేచర్స్ అవి ఏమైనా హై ఉన్నాయా? ఎందుకు ఈ పరిస్థితి ఆయనకి రావాల్సి వచ్చింది? అయితే ఆయన వచ్చిన క్రమం అయితే ఉదయాన్నే బయలుదేరి వచ్చారు. విజయనగరం తన స్వగృహం నుంచి చీపురుపల్లికి బయలుదేరారు. ఈ చీపురుపల్లికి బయలుదేరిన క్రమంలో అయితే ఉదయం నుంచి ఈ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ గత 2 రోజుల నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలోని ఈ రోజు ఎండ అధికంగా ఉండడంతోనే ఈ వాతావరణం వల్ల ఈయన చంద్రబాబు గారికి డిహైడ్రేషన్ జరిగి ఇక్కడ ఈ రకంగానే ఆయన సొమ్మసిల్లి పడిపోవడం, ఒక్కసారి కుప్పకూలిపోయారు అనేసి ఇక్కడ కార్యకర్తలు నాయకులు అయితే చెప్పుకుంటున్నారు వర్మ. ఓకే, ప్రస్తుతం ఆయన ఎక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది? ఎక్కడ ఆయనకి ప్రథమ చికిత్స అందిస్తున్నారు? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమైనా డాక్టర్లు చెప్తున్నారా? అయితే ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్తున్నారు వైద్యులు. ఆయన్ని వెంటనే ఇక్కడ తన ఏ వెహికల్ తో అయితే దిగి ఈ కార్యక్రమం ర్యాలీలో పాల్గొనడానికి వచ్చారో అక్కడే ఆయన కుప్పకూలిపోవడం, డిహైడ్రేషన్ అయ్యి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడంతోనే ఆయన వెంటనే ఆయన సమీపంలో ఉండేటువంటి క్యాంపు కార్యాలయం చీపురుపల్లిలో బొత్స స్వగృహం అంటూ ఒకటి ఉంది. దాని క్యాంపు కార్యాలయంగా ఆయన మంత్రిగా కొనసాగిన రోజుల్లో అక్కడే ఉండి చీపురుపల్లిలో కార్యకలాపాలన్నీ నిర్వహించారు.
తీసుకొచ్చేవారు. అతను ఇంటికి తరలించి వెంటనే ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించాలనే ఆలోచనలో అయితే ఉన్నారు వర్మ. ఎక్స్క్లూజివ్గా అక్కడ మనం విజువల్స్ చూడొచ్చు. బొత్స సత్యనారాయణ గరివిడిలో ఏదైతే వాళ్ళు ర్యాలీగా వెళ్తున్నారో ఆ వెహికల్ మీద నుంచి ఆయన పడిపోతున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా ఒకసారిగా మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. బొత్స సత్యనారాయణ ఈరోజు ఉదయం నుంచి కూడా కాస్త అస్వస్థతోనే ఉన్నట్టుగా తెలుస్తున్నది. రాత్రి కూడా ఆయన కొద్దిగా ఇబ్బంది పడ్డారని వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు వెళ్ళొద్దు, మీకు ఆరోగ్యం అంతగా బాలేదు అని చెప్పి ఇంట్లో సభ్యులు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆపినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా నేను ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వాలి, ఎందుకంటే ఇది మనకు ప్రెస్టీజియస్ ప్రోగ్రాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గత కొన్ని రోజుల నుంచి కూడా దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీకి. అలాంటిది చీపురుపల్లిలో ఏదైతే బొత్స సత్యనారాయణకి కంచుకోటగా ఉన్న విజయనగరం జిల్లా ఉన్నాయండి, లేకపోతే చీపురుపల్లి ఆయన సొంత నియోజకవర్గం ఉన్నాయండి, ఆ ప్రాంతంలో నేనే అటెండ్ అవ్వకపోతే కార్యకర్తలందరూ కూడా కాస్త ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే నేను అటెండ్ అవుతారు అన్నారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా మనం చూస్తుంటే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షపాతాలు నమోదవుతున్నాయి. అయితే ఈ రోజు ఒక్కసారిగా ఎండ వేడిమి ఎక్కువగా ఉండడం, ఆ ఎఫెక్ట్ ఒకసారి వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్ బొత్సాకి కుట్టినట్లుగా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆయన చూడొచ్చు ఎంతో దృఢంగా ఉంటుంటారు. అయితే గత కొన్ని రోజుల క్రితం ఆయనకి గుండెకి సంబంధించిన శస్త్రచికిత్స కూడా జరగడం జరిగింది. ఆయనకి హార్ట్ కంప్లైంట్ కూడా ఉన్నది. ఆ మధ్య సర్జరీ కూడా చేసినట్లుగా వార్తలు వినివి. ఆయన రెస్ట్లో ఉన్నారు. ఆ తర్వాత నుంచి కూడా అంత యాక్టివ్గా ఆయన లేరు. కానీ ఏడాది పాలన అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు డిజైన్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ. సో ఆ నేపథ్యంలోనే బొత్స ప్రధాన నాయకుడిగా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు కాబట్టి, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఆయన ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో సొంత నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆయన పాల్గొవలసిన పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య సమస్యను కూడా పక్కన పెట్టి ఈరోజు ఉదయం విజయనగరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన అంత యాక్టివ్గా లేరని చెప్పి అక్కడ కార్యకర్తలు చెప్తున్నారు. సరే, ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన అంత యాక్టివ్గా లేరు, మరొక 1-2 గంటలు ఈ కార్యక్రమం పూర్తవుతుంది కదా, ఆయన వెళ్ళిపోతారని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా మనం అక్కడ ఎక్స్క్లూజివ్గా విజువల్లో కూడా మనం చూడొచ్చు, ఒక్కసారిగా మాట్లాడుతూ ఆయన నేల కొరిగిపోయారు. ఇమీడియట్గా ఆయన్ని స్థానికంగా ఉన్న ప్రస్తుత హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం ఇమీడియట్గా విశాఖపట్నం తీసుకువెళ్తారన్నట్టుగా తెలుస్తున్నది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ కూడా కార్యకర్తల్లోని నాయకుల్లోని మాత్రం ఒక తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం అవుతుంది. ఒక్కసారిగా బొత్స ఈ రకంగా ఒరగడం ఏంటి అన్న దాని మీద, అసలు ఆయనకి ఏమైంది, ఆరోగ్య సమస్యలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆయనకు ఉన్నాయి, బీపీ షుగర్ ఇలాంటివి కూడా బొత్స సత్యనారాయణకు ఉన్నట్లుగా వైద్యులు చెప్పడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయా, రాత్రి ఆయన పరిస్థితి ఏంటి, ఎండ వేయడం వల్ల ఏమైనా డిహైడ్రేషన్ అయ్యి ఈ రకంగా ఆయనకి ఎఫెక్ట్ అయిందా, ఈ రకంగా సొమ్మసిల్లిపోయారా అన్న దాని మీదగా చూస్తున్నారు. అంతేకాకుండా వేరే అనారోగ్య సమస్యలు ఏమైనా ఆయనకు ఉన్నాయన్న దాని మీద పూర్తిగా వైద్యులందరూ కూడా పర్యవేక్షణ ప్రస్తుతం చేస్తున్నారు. సుబ్బారావు, విశాఖపట్నం తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారా? ప్రస్తుతానికి ఇక్కడే చికిత్స అందించే ఆలోచనలో ఉన్నారా వైద్యులు? అయితే ఇక్కడైతే మెరుగైన చికిత్స కోసం అయితే ఇక్కడ డాక్టర్ల వైద్య బృందం అయితే ఉంది. ఇది బొత్సకి ఇదివరకే గతంలోనేమన్నీ ఆరోగ్య సమస్యలు, హార్ట్ కి సంబంధించిన ఆపరేషన్లు అయితే జరిగాయి. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించి అక్కడ ఏమైనా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి తరలించేందుకైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు వర్మ. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే స్థానికంగా ఉన్న మన రిపోర్టర్ అందించిన అప్డేట్స్ నేపథ్యంలో ఇప్పుడు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ గారు ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉంది, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. మరొక వైపు ఆయనకి వివిధ రకమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయన అనారోగ్యం పాలయ్యారు కాబట్టి గత కొన్ని రోజుల క్రితమే కొద్ది సీరియస్ కండిషన్లోనే ఆయన ఉన్నారు. బైపాస్ కూడా చేయించుకున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చినాయి, లేకపోతే స్టంట్స్ చేశారు. సో ఆ నేపథ్యంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్పారు. ఎక్కువగా తిరగడం కానీ, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దని పదే చెప్పినప్పటికీ కూడా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను అటెండ్ అవ్వాలి అని చెప్పి ఆయన మొండి పట్టుదలతోటి ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఆరోగ్యం ఆయన నిలకడగానే
ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తరలించాల్సి ఉందంటున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక అంబులెన్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది, ఆ అంబులెన్స్ కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. అంబులెన్స్లు విజయనగరం నుంచి ప్రస్తుతానికి చీపురుపల్లి వస్తున్నట్లుగా మనకు వస్తున్న సమాచారం. ఈ ప్రత్యేక అంబులెన్స్లో విశాఖపట్నాన్ని ఆయన ఇమీడియట్గా తరలిస్తారు. అయితే ఈయన ఆరోగ్యం ప్రస్తుతానికి ఇక్కడ నిలకడగా ఉన్న తర్వాత మాత్రమే ఆయన మూవ్ చేయాలని చెప్తున్నారు. ప్రయాణం చేసే పరిస్థితి ప్రస్తుతానికి లేదని చెప్పి డాక్టర్లు చెప్తున్నట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఒక గంట తర్వాత ఆయన ఆరోగ్యం కాస్త కుదిరిపడిన తర్వాత ఆయన్ని విశాఖపట్నం ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు వెన్నుపోటు దినం నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో బొత్సాకి ఈ రకంగా అస్వస్థత రావడం, ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి కూలిపోవడం మాత్రం ఆ శ్రేణులందరినీ కూడా తీవ్ర నిరాశకు గురి చేస్తున్నది. బొత్స ఆరోగ్యం మాత్రం ప్రస్తుతం నిలకడగానే ఉంటున్నది. ఎవరైతే ఆ అభిమానులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి కాసేపట్లో ఆయన విశాఖపట్నం తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.